టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో మన రక్షణ జీవ నైవేద్యం పరిరక్షణ కోసం శ్రమదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటార అబ్బాయి చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొవ్వలి గ్రామంలో మంచినీటి చెరువు సమీపంలో ఉన్న ప్లాస్టిక్ ను చెత్త చెదారాన్ని గ్రామ ప్రజలు, సర్పంచ్, ఎంపీటీసీ, ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటార అబ్బాయి చౌదరి మాట్లాడుతూ ఈ శ్రమదాన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో మొదలు పెట్టాలని, నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్య పరిరక్షణ కోసం మరియు భావితరాల భవిష్యత్తు కోసం మన వాతావరణం కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. అనంతరం గుండుగొల నుండి కొవ్వలి గ్రామం వరకు గోదావరి పంట కాలువలో గుర్రపుడెక్కం తొలగించే పనులు ప్రారంభించారు. నియోజకవర్గంలో రైతాంగానికి దాలో పంట సాగుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సునీత, మధులత, స్వరూప్, మండల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాకుండా ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీగా ఎక్కడన్నా ఇబ్బంది పడినటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా వెంటనే బెంగళూరు నియోజకవర్గ రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ఈరోజు మనం చెప్పినట్టుగానే ప్రతి రైతన్నకు కూడా మరొకసారి చెప్తున్నాం, కాలువ పండించే రైతన్న ఎవరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా నీళ్ళు అందించే బాధ్యత ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వెళ్తూ ఉన్నాం. కాబట్టి రైతాంగం ఎప్పుడూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు పండించిన ప్రతి గింజని కూడా ప్రభుత్వమే ఉంది. అది తడిసిన ధాన్యమైనా, మొలకెత్తిన ధాన్యమైనా కొనాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా పాయ మాటలు వినొద్దు. తప్పకుండా ఈరోజు అత్యధికమైన ప్రొక్యూర్మెంట్ ఇది వాళ్ళు 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు చూస్తే మనం 35,000 కోట్ల రూపాయలు పైకి సుమారుగా 4 విడతలు ఎక్కువగా ఎక్కడ కూడా ఏ రైతుకి ఇబ్బంది లేకుండా బెంగళూరు నియోజకవర్గ రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుతున్నాం. ఈరోజు మనం చెప్పినట్టుగానే ప్రతి రైతన్నకు కూడా మరొకసారి చెప్తున్నాం, కాలువ పండించే రైతన్న ఎవరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా నీళ్ళు అందించే బాధ్యత ప్రభుత్వం చేస్తుంది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజా